మేము ప్రభుత్వానికి కూడా మేము జాబ్ క్యాలెండర్ అంటే వెయిట్ చేసినాం, ఎస్సీ వర్గీకరణ అంటే వెయిట్ చేసినాం. మేము ఒక సైడ్ ధర్నాలు చేస్తుంటే మేము ఒక సైడ్ దీక్షలు కూర్చుంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు. డిఎస్సి పోస్ట్పోన్ చేయమని చెప్పి అడిగినాం, డిఎస్సి పోస్ట్పోన్ చేయలేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పినాం, అది కూడా చేయలేదు. దాని తర్వాత ఆ రోజు మేము అడిగింది కూడా తిప్పి కొడితే 30 నుంచి 35 వేల ఉద్యోగాలు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు. వీళ్ళు దాన్ని డైవర్ట్ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే సరే మాకు డేట్లు వస్తున్నాయి, ఏ రోజులో ఏ నెలలో ఏందనేది మనకు క్లారిటీ ఉంటుంది, చదువుకోవచ్చు అని చెప్పేసి అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ ఆ రోజు సంతోషపడ్డారు జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు. అది కంప్లీట్ అయ్యడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినారు. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయ్యానికి మేము మళ్ళీ అడిగితే మళ్ళీ అతి త్వరలో అని చెప్పేసి మమ్మల్ని డైవర్ట్ చేయడం. ఆ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మళ్ళీ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, నిరుద్యోగులంతా రోడ్డు మీద వస్తున్నారు, ఎక్కువ నోటిఫికేషన్లు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి నిరుద్యోగులను ఒక ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడినారు ఆ రోజు. అలా ఏం కాదు, ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, వారి కోసం నిరుద్యోగుల కోసం యంగ్ ఇండియా స్కీమ్ అని కూడా పెట్టారని చెప్పేసి. చూడండి, మాటలు వస్తున్నాయి కదా అని చెప్పేసి నాలుక ఎటు తిరిగితే అటు తిరిగితే ఆ నాలుకనే లాస్ట్కి, ఎందుకంటే ఇది గవర్నమెంట్లో ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు నాలుక ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది అంటే మాకు కూడా కోపాలు ఉంటాయి. మేము కూడా మొత్తం నిరుద్యోగులమే, మేము కూడా కుర్చీలో కూర్చోబెట్టినాం. ఏ కుర్చీలో కూర్చొని నువ్వు 4 మాటలు మాట్లాడుతున్నావో ఆ కుర్చీ లేకుండా ఉన్నప్పుడు ఆ నాలుక కూడా ఉండదుగా.